చాలా బాగా వస్తుంది. మొక్కలన్నీ అయిపోయినాయి. ఈ అద్భుతంగా లభించే మొక్కలు బయట అమ్మరు. లెమన్ గ్రాస్ ట్రీ, లెమన్ గ్రాస్ ప్లాంట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా సిరి నిలయంలో. అండ్ ఇది వన్ ఆఫ్ మై ర్యాండమ్ డే వ్లాగ్స్ అనమాట, ఆఫ్టర్ లాంగ్ హాలిడే. అండ్ ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. వెన్ పొంగల్ అంటారు కదా, పొంగలి మనకి సౌత్ ఇండియన్ సైడ్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. పొంగల్ విత్ పల్లి చట్నీ. అండ్ ఇంట్లో ఆవాలు కరివేపాకు లేదనమాట, సో ఓన్లీ జీలకర్రతో నేను చట్నీకి తాలింపు పెట్టేశాను. అండ్ కొంచెం స్టవ్ని అలా అలా తుడిచేశాను. కిచెన్ వర్క్ అయిపోయాక వెంటనే కొద్దిగా స్లైట్ క్లీనప్ కనుక చేసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ టైం కిచెన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ప్లీజింగ్ అండ్ వెల్కమింగ్గా ఉంటుంది. అట్లీస్ట్ మనం కిచెన్ క్లీన్ చేసిన 2 hours కనుక గ్యాప్ ఇస్తే కొంచెం డ్రై అనేది అవుతుందన్నమాట, అక్కడంతా మాయిశ్చర్ లేకుండా. సో దట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి కొంచెం ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది, అంటే వంట చేయాలి అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను సమ్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట, ఎగ్జిబిషన్ అండ్ సేల్స్. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా పెట్టారు అనేసి ప్యాంప్లెట్స్ ఇచ్చారు. ఎలాగో మనకి మెడిసినల్ ప్లాంట్స్ కావాలి ఇంట్లో అనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే లెమన్ గ్రాస్ కావాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను, కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ప్లాంట్స్ అనేవి మనకి మంచి కండిషన్లో వస్తాయా రావా అని ఒక చిన్న డౌట్ అనమాట. సో లెమన్ గ్రాస్ కూడా ఉంది, అండ్ అలాంగ్ విత్ లెమన్ గ్రాస్ సమ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా సేల్స్కి ఉంది అనమాట. సో వై నాట్ టు ట్రై అని ఒకసారి విజిట్ చేద్దాము అనుకున్నాను. మస్కిటోస్ మెయిన్గా రెడ్యూస్ అవుతాయి లెమన్ గ్రాస్ ప్లాంట్ ఇంట్లో ఎస్పెషల్ బాల్కనీలో పెట్టుకుంటే. మంచి స్మెల్, ప్లెజెంట్ స్మెల్, లెమనీ స్మెల్తో పాటు మస్కిటోస్ ఇంట్లోకి రాకుండా చేస్తుంది. దాని స్మెల్ అనేది మస్కిటోస్ని ప్రివెంట్ చేస్తుంది అంటారు. సో మెయిన్గా అయితే నేను దానికోసం వెళ్తున్నాను, ఉంటుందో లేదో చూద్దాం. చాలా బాగా వస్తుంది. మొక్కలన్నీ అయిపోయినాయి. ఈ అద్భుతంగా లభించే మొక్కలు బయట అమ్మరు. ఈరోజు 9 గంటల వరకు ఈ స్టాల్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఒక్కరోజు మాత్రమే, దయచేసి మీరు తగ్గింపు వాళ్ళకు అందరికీ చెప్పండి. ఈ ఒక్కరోజు మాత్రమే 9 గంటల వరకు. ఇక్కడ లేని మొక్కలు మీకు కావాలనుకుంటే ఆర్డర్ ఇవ్వండి. 11వ తారీఖు ఉపయోగాలు ఏంటి తెలుస్తుంది, ఎట్లా వాడాలో కూడా తెలుస్తుంది. కాబట్టి మెడిసినల్ ప్లాంట్స్ ని దయచేసి అందరూ కూడా చూడవలసిందిగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ఈ ఎగ్జిబిషన్ అండ్ సేల్స్కి వచ్చింది ఈ మెడిసినల్ ప్లాంట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అనమాట. నాకు ఇక్కడ ఉన్న వాటిల్లో తులసి తెలుసు, బీటల్ ప్లాంట్ తెలుసు, తమలపాకు చెట్టు, అండ్ ఈ లెమన్ గ్రాస్ తెలుసు. మిగిలినవన్నీ కొత్త కొత్త పేర్లు ఉన్నాయి, ఇన్సులిన్ అని ఏవేవో ఉన్నాయన్నమాట. ఇన్సులిన్ ప్లాంట్ని ఫస్ట్ టైం వింటున్నాను, మనకు పెద్ద ఐడియా లేదు కాబట్టి. లెమన్ గ్రాస్ ఒకటి, అండ్ బీటల్ లీఫ్ అండ్ తులసి ఎలాగో ఇంట్లో ఉంది. ఇంకా లెమన్ గ్రాస్ కావాలి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, సో ఇక్కడ ఉంది కాబట్టి తీసుకున్నా. అండ్ ఇక్కడ చాలానే ఉంది కలెక్షన్. ఇవన్నీ కూడా లెహెంగా మెటీరియల్స్ అనమాట, బాగున్నాయి. టాప్స్ అండ్ శారీస్, కోరా సిల్క్ ప్యూర్ శారీస్ కూడా ఉన్నాయి. 10,000 అలా ఉన్నాయి. అండ్ ఆఫర్ 50% ఆఫర్ అన్నట్టు 5,000కి వస్తున్నాయి. అండ్ కొన్ని స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ అవి ఉన్నాయి. అంటే లేడీస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం హెల్త్కి సంబంధించినవి కూడా, ఈసీజీ అలా కొంచెం ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు కొద్దిగా బయట. వైలెట్ కలర్ మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ ఏంటంటే స్మాల్ స్కేల్ విమెన్ ఎంటర్ప్రెనర్స్ని ఎంకరేజ్ చేస్తూ
అలాగే ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ ద్వారా కొంచెం ఒక 50 to 40% ఆఫ్స్లో మనకి ప్రోడక్ట్స్ని అందజేయడము. అండ్ నాట్ బ్యాడ్, గుడ్ అటెంప్ట్ అనిపించింది. ఓన్లీ 1 డే అన్నారు, మేబీ అంటే March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా, సో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డేట్స్ పెట్టుకుంటారు అనుకుంటా మేబీ. ఐఎమ్ సో హ్యాపీ. చాలా డేస్కి నేను ఒక మెచ్యూర్డ్ డెసిషన్ తీసుకున్నాను. ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి ఒక ప్లాంట్ అయితే బై చేశాను. అండ్ లెమన్ గ్రాస్ ప్లాంట్, అది నాకు 110 రూపీస్ పడింది. యాక్చువల్గా దాని ప్రైస్ 170 to 200 ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ ఆఫర్ కాబట్టి 110 వచ్చింది. అండ్ కమింగ్ టు బెనిఫిట్స్ ఆఫ్ లెమన్ గ్రాస్ ప్లాంట్, లెమన్ గ్రాస్ యాక్ట్స్ యాజ్ అన్ ఎస్ట్రింజెంట్ అంటారు. అంటే ఇట్ రిలీవ్స్ నాసియా, వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, మయాల్జియా ఎట్సెట్రా. అండ్ దీని స్మెల్కి మస్కిటోస్ కూడా రావు అంటారు. మస్కిటో ప్రాబ్లం కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ దీంతో చేసిన టీ వచ్చి కోల్డ్, కాఫ్, ఫ్లూ సిమ్టమ్స్ తగ్గిస్తాయి. అండ్ ఇట్ ఆల్సో ఎయిడ్స్ ఇన్ వెయిట్ లాస్ బై ఇంక్రీజింగ్ బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. లెమన్ గ్రాస్ ప్లాంట్. లెమన్ గ్రాస్ ఇట్లా పెట్టావా? అవునా, లెమన్ గ్రాస్ టీ చేసుకోవచ్చు. మస్తు స్మెల్ వస్తుంది. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్, హెయిర్ బ్యాండ్స్, సేఫ్టీ పిన్స్, ఇవన్నీ ఎన్ని తీసుకున్నా కూడా అవి ఎక్కడికి మాయమైపోతాయో తెలియదు అనమాట. సో అందుకని ఇక్కడ ఒక స్టిక్కర్ ప్యాకెట్ అండ్ హెయిర్ బ్యాండ్స్ కొన్ని తీసుకున్నా. అండ్ ఇది నా లెమన్ గ్రాస్. ఏది తీయాలి నేను? ఇగో ఇక్కడ దీన్ని కట్ చేయి. దేన్ని? ఇక్కడ కట్ చేయి. క్రిష్ కమ్ హియర్. ఇట్టనా? ఇట్లా అంతే అంతే. వద్దులే. ఇట్టనా? వావ్. నెక్స్ట్ అన్నయ్య, అన్న చేయి కట్ చేసేవు. కొంచెం ఆ పక్కకి వెళ్ళు. గుడ్ జాబ్. you need those the plant for the lemongrass tea. ఎస్ నాన్న. So you bought this because ఇది కట్ చేసేసి ఇక్కడ ఇక్కడ అవుచ్. ఏమి? ఓకే ఓకే, కొంచెం కిందకి వెళ్ళు. ఇక్కడికి వెళ్ళు. ఇక్కడ కట్ చేయి. రాలేదా? మట్టిని ఎందుకు రదిస్తావు? సరేండి. అమ్మా చాలు. అన్నయ్య, ఇంత పెద్ద ఉంది అది. తీసుకున్నానా? అది ఇంకా పిల్లలు ఉంటే అంతే. యూఆర్ గుడ్ బాయ్. చాలేనన్నా, మనకి 1 గ్లాస్. Do you know the benefits of lemongrass? That's lemongrass. It gives a citrus smell. It acts as an astringent. ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రిలీవ్ చేస్తుంది. వెయిట్ లాస్కి ఎయిడ్ అవుతుంది లెమన్ గ్రాస్ టీ. ఇంకా నాన్న ఇంకా చాలా నాన్న చేయి కట్ చేసుకుంటాము. ఓకే, జింజర్ని క్రష్ చేస్తాడు, మళ్ళీ లెమన్ గ్రాస్ని క్రష్ చేస్తాడు. ఓకే, అయిపోయిందా? చిరు అంతే. ఇంకా చిన్న అయిపోవాలరా? Is it over? Coarse grinding is enough. అంతే. స్మెల్ వస్తుందా? వస్తుందా కేక్? లెమన్ స్మెల్ వస్తుంది కదా?
కోల్డ్ కాఫ్ ఫ్లూ అలా ఏమైనా ఉంటే తగ్గుతుందంట. అండ్ ఇట్ ఆల్సో ఎయిడ్స్ ఇన్ వెయిట్ లాస్ అంటే చూద్దాం, ట్రై చేద్దాం. అమ్మ ట్రై చేద్దాం. అండ్ ఈవినింగ్ కొద్దిగా పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ 1 అవర్ రోజు పెట్టుకొని కొంచెం వాళ్ళకి కూడా ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది, ప్లస్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కదా. సో 7:30 to 8:30 ఆర్ 6:30 to 7:30 ఆ టైంలో అయితే మనకి మస్కిటో ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. నేను అందుకే 7 to 8 ఆ టైం అయితే మస్కిటోస్ పెద్దగా ఉండవు అన్నట్టు వెళ్ళాము పిల్లల్ని తీసుకొని. అండ్ క్రిష్కి చెప్పాను కదా, పప్పీస్ అన్న క్యాట్స్ అన్న చాలా ఇష్టం వాడికి. దాంతో కొద్దిసేపు ఆడుకున్నారు. అండ్ అగైన్ మేము ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ నా ఫిట్నెస్ మోడ్ అయితే ఆన్ అయింది. సో డిన్నర్ ఏం చేశానో చూడండి. వాళ్ళ ఇంట్లో ఫుల్గా తిన్నా అనమాట 1 month వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అంటే రెస్ట్రిక్ట్ నన్ను ఎవరు చేయరు, నేను సెల్ఫ్ రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. నాకు 2 times సర్జరీ జరిగింది కదా ఫ్రాక్చర్ ఫీమర్ వల్ల. సో మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యి ఎందుకు కాంప్లికేషన్స్ అని వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. అండ్ అక్కడైతే ఇంకా అమ్మ టేస్టీ ఫుడ్ చేస్తుంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోలేకపోయాను. అండ్ ఇప్పుడు స్ట్రిక్ట్గా మళ్ళీ డైట్ ఫాలో అవ్వాలి అని, హెల్దీ ఈటింగ్ ఫాలో అవ్వాలి అని డిన్నర్కి అయితే నేను ఈ ఫ్రూట్ బౌల్తో రీప్లేస్ చేస్తున్నాను. ఏం లేదు, ఒక స్మాల్ టీ కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని అందులో 1 యాపిల్, 1 పొమగ్రనేట్, 1 cup ఆఫ్ గ్రేప్స్, 2 tablespoons ఆఫ్ చియా సీడ్స్ అండ్ కొంచెం మ్యూజ్లీ యాడ్ చేసా. ఇది నో యాడెడ్ షుగర్ మ్యూజ్లీ అండి, జస్ట్ ఫ్లేవర్ వస్తుంది. నేను ఎక్కువ యాడ్ చేయలేదు, 2 tablespoons యాడ్ చేసా అంతే. అండ్ ఫైనల్లీ కొంచెం హనీ డ్రిజిల్ చేస్తున్నాను, ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కదా. అండ్ కొంచెం నేను పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసా, నట్టి ఫ్లేవర్ వస్తుంది అండ్ ప్రోటీన్ కూడా యాడ్ అయినట్టు ఉంటుందని.